హాయ్ ఫ్రెండ్స్, క్రిప్టో అసెట్స్కు స్వాగతం. మీకు బ్లమ్ ప్రాజెక్ట్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో ఈ ప్రాజెక్ట్లో మీరు ఎర్న్ చేసిన పాయింట్స్ మనం ఏ విధంగా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, సో ఈ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే మనకి ఏమేమి ఉండాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈరోజే అంటే ఈ వీడియో ఈరోజే కానీ చూస్తుంటే ఈరోజు కూడా స్టార్ట్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. సో జస్ట్ చాలా సింపుల్, జస్ట్ ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటే చాలు. దీనికి బైనాన్స్ ల్యాబ్స్ వాళ్ళు బ్యాకప్ కొన్నారు కాబట్టి ఇది అంటే టెలిగ్రామ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రాజెక్ట్లో ఇది సెకండ్ బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు కొత్త యూజర్ అయితే ఈరోజు కూడా ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది. వన్స్ మీరు లింక్ క్లిక్ చేయగానే నెక్స్ట్ అని ప్రెస్ చేస్తే మీకు ఈ స్క్రీన్ అయితే వస్తుంది. సో మీరు డైలీ ఏ విధంగా పాయింట్స్ అనేది ఇక్కడ ఎర్న్ చేయాలి అంటే ఇక్కడ ఫార్మింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఫార్మింగ్ అని క్లిక్ చేయండి. అలాగే మీకు పైన గేమ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది, డ్రాప్ గేమ్. సో వన్స్ ప్లే అనుకోవటగానే మీకు గేమ్ అయితే ప్లే అవుతుంది. మీకు ఆల్రెడీ నేను వీడియో అయితే చేశాను, ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాక వీళ్ళు ఇప్పుడు కొత్త అప్డేట్స్ అయితే తెచ్చారు. వ్యాలెట్ అనే ఒక ఆప్షన్ అయితే తెచ్చారు. చూడండి గైస్, ఈ చివరిలో వ్యాలెట్ అని క్లిక్ చేస్తే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఎందుకంటే మనకు వచ్చిన పాయింట్స్ని వీళ్ళు ఒకవేళ క్రిప్టో మార్కెట్లో రిలీజ్ చేయగానే ఈ వ్యాలెట్లోకి వచ్చి మన అమౌంట్ అయితే పడుతుంది. ఈ వ్యాలెట్ నుంచి మన ఎక్స్చేంజ్లకి సెండ్ చేసుకొని దాన్ని అంటే మన డబ్బులు అంటే రూపాయి రూపంలో మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి ఈ వ్యాలెట్ ఎలా కనెక్ట్ చేయాలి, సో ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ కనెక్ట్ వ్యాలెట్ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు కనెక్ట్ వ్యాలెట్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో కిందన్న ఈ ఆప్షన్స్ అయితే మనకి ఏం అక్కర్లేదు, మీకు ఉంటే పెట్టుకోవచ్చు. బట్ ఎనీవే మీరు టెలిగ్రామ్తో కనెక్ట్ చేయడమే బెటర్ ఆప్షన్. ఇప్పుడు టెలిగ్రామ్ వాళ్ళు పూర్తిగా క్రిప్టోలోకి ఇన్వాల్వ్ అయిపోయారు. సో ఇన్వాల్వ్ అయిపోయారంటే ఖచ్చితంగా వాళ్ళు వ్యాలెట్ అనేది ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ ఇన్ టెలిగ్రామ్ అని చూసారు, దాని మీద ప్రెస్ చేయండి. సో మీరు టెలిగ్రామ్తోనే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. వాట్సాప్ వాళ్ళు పేమెంట్ ఎలా చేశారు అంటే పేమెంట్ గేట్ ఎలా పెట్టారు అని ఒక్కొక్కరు టెలిగ్రామ్ వాళ్ళు కూడా సొంత పేమెంట్ అంటే ఇది మెటామాస్క్ లాగా అని చెప్పుకోవచ్చు. సో వన్స్ మీరు ఇది కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే మీ వ్యాలెట్ అనేది క్రియేట్ అవుతుంది. దీనికి కొన్ని చిన్న జస్ట్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ టర్న్ అని ఉంటుంది. సో దీని మీద ప్రెస్ చేయండి. సో వన్స్ ఇది మీరు ప్రెస్ చేయగానే మీ యువర్ సెటప్ ఈజ్ రెడీ. ఇది మీకు పైన కనిపిస్తుంది కదా, ఈ అడ్రస్ అనేది మీ వ్యాలెట్ అడ్రస్ ఇది. సో ఇక్కడ బ్యాకప్ వయా మెయిల్ అని ఉంది, బ్యాకప్ మాన్యువల్ అని ఉంది. సో నేను మెయిల్ అయినా చేసుకోవచ్చు, జస్ట్ మాన్యువల్ మీద ప్రెస్ చేసుకుంటున్నాను. బ్యాకప్ అంటే మీరు మెయిల్ కూడా సేవ్ చేసుకోవచ్చు, నేను మాన్యువల్ మీద చేశాను. సో ఇక్కడ మీకు కొన్ని ఓట్స్ అయితే చూపిస్తుంది, 24 ఓట్స్ అయితే చూపిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఓట్స్ పోతే మీ అకౌంట్ రిట్రైవ్ అవ్వడం కొద్దిగా కష్టమే. సో ఈ ఓట్స్ని ఎక్కడైనా మెయిల్లో అయినా ఈవెన్ పర్సనల్గా ఇంకా ఒక నోట్బుక్లో రాసుకుంటే బెటర్ ఆప్షన్. ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఒక నోట్బుక్లో రాసి పెట్టుకోండి. మీరు ప్రస్తుతానికి ఇది నోట్బుక్లో రాసుకుంటేనే బెటర్ ఆప్షన్. ఎందుకంటే వన్స్ ఇది అంటే వీళ్ళు కొన్ని ఓట్స్ అయితే నెక్స్ట్ అడుగుతారు. ఈ ఓట్స్ అడిగినప్పుడు మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. వన్స్ బ్యాక్ పోతే ఇది మాయమైపోతుంది. నేను ఇవన్నీ ఏం చేస్తున్నానంటే ఒక దాంట్లో కాపీ చేసుకుంటున్నాను, లేకపోతే ఇంకొక మొబైల్ నుండి జస్ట్ ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇది చేయడానికి మీరు రాసి పెట్టుకుంటే బెటర్ ఆప్షన్ ప్రస్తుతానికి. సో నేను ఇప్పుడు ఇవన్నీ నేను చేస్తున్నాను అంటే ఇవన్నీ కాపీ చేసుకుని నా నోట్ ప్యాడ్లో అయితే నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే మీకు కొన్ని వర్డ్స్ అయితే అడుగుతుంది. సో అదే జస్ట్ వెరిఫికేషన్ కోసం మొదటి వర్డ్ ఏందని అడిగింది. సో నేను ఆల్రెడీ వేరే మొబైల్లో ఒక ఫోటో అయితే తీసుకున్నాను కాబట్టి నాకు చాలా ఈజీ. మీరు వన్స్ బ్యాక్ కానీ వెళ్తే మళ్ళీ మొదటి నుంచి అడుగుతుంది. సో మీరు రాసుకోవడం అన్నా బెటర్, లేకపోతే ఇంకా వేరే చేయడం అన్నా బెటర్. రెండోసారి సేమ్ నెంబర్స్ అయితే అడగదు, వేరే నెంబర్స్ అయితే అడుగుతుంది. సో ఖచ్చితంగా వేరే మొబైల్లో ఫోటోనా తీసుకోండి, వెనకన్నా రాసుకోండి. సో ఇదంతా కంప్లీట్ అయినాక మీ వ్యాలెట్ సక్సెస్ఫుల్లీ బ్యాక్డ్ అప్ అని వచ్చింది. సో ఇది గైస్ ఇప్పుడు వ్యూ టర్న్ స్పేస్ మీద కొట్టగానే సో మీ వ్యాలెట్ ఇప్పుడు కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఏ విధంగా అంటే టెలిగ్రామ్లో ఆల్రెడీ వ్యాలెట్ అనేది క్రియేట్ అయ్యింది. ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేయాలి. జస్ట్ కనెక్ట్ మీద ప్రెస్ చేయగానే సో మీ వ్యాలెట్ అనేది కనెక్ట్ అయింది బ్యాక్ టు బ్లమ్. సో ఇప్పుడు వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. సో ఈ వ్యాలెట్కి మనం ఏం సెండ్ ప్రస్తుతానికి మనం వన్స్ నాకు 55,000 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 55 పాయింట్స్ని వీళ్ళు మార్కెట్లో రిలీజ్ చేయగానే ఖచ్చితంగా కొంత వాల్యూ అనేది వస్తుంది. అవి దేనికి వెళ్తాయంటే దీనికి వెళ్తాయి, ఈ అడ్రస్కి వెళ్తాయి.
సో ఇప్పుడు ఈ అడ్రస్ని మనం ఎక్కడ చూడాలి ఏంటంటే మనం జస్ట్ దీన్ని క్లోజ్ చేయగానే మన టెలిగ్రామ్ వన్స్ మీరు బ్యాక్ వెళ్ళగానే మీకు ఆల్రెడీ టెలిగ్రామ్ నోటిఫికేషన్ వచ్చి ఉంటుంది. వ్యాలెట్ అనే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది చూడండి గైస్. సో ఇక్కడ ఈ వ్యాలెట్ అనే నోటిఫికేషన్ మీద ప్రెస్ చేయగానే చూడండి ఇక్కడ ఓపెన్ వ్యాలెట్ అని అడిగింది. సో జస్ట్ ఓపెన్ వ్యాలెట్ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు ఓపెన్ వ్యాలెట్ మీద ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు అన్నీ చూపిస్తాయి, మీకు ఎంత బ్యాలెన్స్ ఉంది. సో మీరు దీనికి సెండ్ చేసుకోవాలన్నా రిసీవ్ చేసుకోవాలన్నా ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఆల్రెడీ బైనాన్స్ ఉండొచ్చు, లేకపోతే అదర్ ఎక్స్చేంజెస్ ఏమైనా ఉండొచ్చు, లేకపోతే మెటామాస్లో కూడా కొద్దిగా అమౌంట్ ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలంటే యాడ్ క్రిప్టో అనే ఆప్షన్ ఉంది చూసారు ఇక్కడ. సో యాడ్ క్రిప్టో మీద ప్రెస్ చేయండి. P2P మార్కెట్ ప్రస్తుతానికి వద్దు, ఎక్స్టర్నల్ వ్యాలెట్ నుంచి నేను సెండ్ చేసుకుంటున్నాను. జస్ట్ కొట్టగానే సో మీరు ఏదైనా పంపించుకోవచ్చు. USDT పంపించుకోవచ్చు, బిట్ కాయిన్ కూడా దీనిలో పంపించుకోవచ్చు, నాట్ కాయిన్ కూడా పంపించుకోవచ్చు, టాన్ కాయిన్ కూడా పంపించుకోవచ్చు. టాన్ కాయిన్ అనేది టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళే ఇది చేశారు. సో టాన్ కాయిన్ వాళ్ళు వీళ్ళతో బెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవాలి టెలిగ్రామ్ వాళ్ళతో. పూర్తిగా ఇంకా టెలిగ్రామ్ ఛానలే టాన్ కాయిన్ అని కూడా చెప్పుకోండి. సో ఈ టాన్ కాయిన్ కావాలి, లేకపోతే USDT, నేను ఏదో ఒకటి USDT అంటే ప్రతి ఒక్కొక్క దానికి డిఫరెంట్ అడ్రస్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ చేసే ముందు మీకు మీ అకౌంట్ డీటెయిల్స్ రావాలంటే కంటిన్యూ మీద ప్రెస్ చేయండి. వన్స్ మీరు కంటిన్యూ మీద ప్రెస్ చేయగానే ఓకే చేసి కన్ఫర్మ్ చేస్తే మీకు వాట్ ఈస్ యువర్ ఫోన్ నెంబర్ అని అడుగుతుంది. జస్ట్ ఆటోమేటిక్గా మీ ఫోన్ నెంబర్ మీరు టెలిగ్రామ్లో వచ్చి ఉంటారు అదే తీసుకుంటుంది. షేర్ కాంటాక్ట్ అని కొడితే కిందకి షేర్ వెళ్ళిపోయి సో జస్ట్ మీ పేరు జస్ట్ ఏదో ఒకటి అడుగుతుంది. జస్ట్ నేను ఏదో ఒకటి జస్ట్ అలా మీ పేరే ఇవ్వండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్డే కానీ ఇంకా ఏదో ఒకటి అడుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెస్ చేసి సెండ్ అని కొట్టగానే వాళ్ళకి ఇప్పుడు ఓకే అయిపోయి మీకు ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది. ఇప్పుడు నా టాన్ కాయిన్ లేకపోతే USDT వ్యాలెట్ కావాలి. సో దీంట్లో ఏదో ఒక నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుంటాం, టాన్ నెట్వర్క్ లేకపోతే టాన్. సో సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది ఇది మీ అడ్రస్, ఇది USDT అడ్రస్, లేకపోతే టాన్ అడ్రస్ ఇలా డిఫరెంట్ అడ్రస్లు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు బైనాన్స్ నుంచి పంపించుకోవాలి, USDT పంపించుకోవాలంటే సో దీనికి పంపించుకోవచ్చు, లేకపోతే ఇంకో దీని నుంచి పంపించుకోవచ్చు. సో ఇలా మీ వ్యాలెట్ అనేది టెలిగ్రామ్లో కనెక్ట్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా కనెక్ట్ అయిపోయింది గైస్. సో ఇంతకుమించి ఆప్షన్ దీన్ని ప్రస్తుతానికి దీన్ని మనం ఏం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో మన టోటల్ కాన్సన్ట్రేషన్ వచ్చి బ్లమ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనిలో పాయింట్స్ అనేది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ ఆ బ్లమ్ దీంట్లో చేరాను. సో ఇక్కడ లాంచ్ యాప్ మీద కొట్టగానే సో ఇప్పుడు మనం ఏ విధంగా పాయింట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. సో కొన్ని టిప్స్ అనేది మీ ఫ్రెండ్స్ని మీరు రెఫర్ చేసుకుంటే ఇందులో వీళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే అన్లిమిటెడ్గా రెఫర్ చేసుకోవచ్చు అని రీసెంట్గా అప్డేట్ ఇచ్చాడు. అందులో కూడా ఒకే సేమ్ వైఫై మీద మీ వైఫ్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది యాడ్ చేసినా మేము ఏం మీరు బ్లాక్ చేయము, సో మేము వదిలేస్తున్నాం అని చెప్పారు. సో దీని మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ అకౌంట్స్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఫ్రెండ్స్ ఆప్షన్ మీదకి వెళ్ళి ఇన్వైట్ మీద కొడితే చాలు, మీ ఇన్వైట్ లింక్ వస్తుంది, షేర్ చేసుకోవచ్చు. అలాగే డైలీ ఇక్కడ ఫార్మింగ్ అనేది ఆప్షన్ కదా, ఫార్మింగ్ మీద ప్రెస్ చేయగానే మీకు ఒక 8 అవర్స్కి ఒకసారి ఫార్మింగ్ వస్తుంది, కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. అలాగే క్లియర్గా అంటూ డైలీ కొన్ని గేమ్స్ అయితే వస్తాయి. గేమ్స్ ఖచ్చితంగా ఆడని గేమ్స్లోనే ఎక్కువ మనం ఎర్న్ చేసుకోగలుగుతాం ఈ పాయింట్స్, మిగతా వాటిలో దేంట్లో రాదు. అలాగే కొన్ని టాస్క్స్ అయితే ఉన్నాయి చూడండి. టాస్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క టాస్క్ జస్ట్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి సరిపోతుంది, అన్నీ చేయాల్సిన అవసరం లేదు. నేను కూడా జస్ట్ క్లిక్ చేసుకొని చాలా వరకు బ్యాక్ వచ్చేసాను. సో వన్స్ అయిపోగానే క్లెయిమ్ అని కొట్టగానే సో ఇది కూడా టాస్క్లో కూడా చాలా ఎక్కువ పాయింట్స్ అయితే ఇస్తుంటారు. ఇవన్నీ ఈజీగా మనం ఇందులో పాయింట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. నేను బ్లమ్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే బెస్ట్ డాగ్స్ అంటే టెలిగ్రామ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన, అలాగే టెలిగ్రామ్ వాళ్ళు లాంచ్ చేసిన కాయిన్స్లో డాగ్స్ తర్వాత ఇదే చాలా బెస్ట్ బ్లమ్. దీనికి బైనాన్స్ బ్యాకప్ ఉంది, ఖచ్చితంగా బైనాన్స్లో లిస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి స్టార్టింగ్లో కొద్దిగా మంచి వాల్యూ వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువ మందికి ఎక్కువ పాయింట్స్ కూడా లేవు. ఇప్పుడే మీరు ట్రై చేయండి ఈరోజే. సో గేమ్ ఎలా ఆడాలి అనేది నేను ఆల్రెడీ మొదటి వీడియోలో చేశాను. మీరు చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన అంటే పెద్దవైతే నేను వీడియో చేయగలుగుతాను, చిన్నవైతే ఖచ్చితంగా నేను అక్కడ అప్డేట్స్ మాత్రం ఇవ్వగలుగుతాను. సో ఖచ్చితంగా మన టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ ఛానల్ రెండింటిలో జాయిన్ అవ్వండి. సో ప్రతి డీటెయిల్స్ నేను అక్కడ మీకు పోస్ట్ చేస్తాను. ఏమైనా డౌట్ ఉంటే కూడా నాకు నా పర్సనల్ చాట్ ఐడి కూడా నేను ప్రొవైడ్ చేశాను. సో అక్కడికి వచ్చి నాకు చాట్ అనేది చేయండి. నేను ఎప్పుడైనా హెసిటేట్ కాను, ఖచ్చితంగా మీకు ఎప్పటికైనా నేను రీప్లై అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ.